జిల్లా దోర్నాలలోని 50 పడకల ప్రభుత్వ వైద్యశాలను గుంటూరు డీసీహెచ్ఎస్ఓ మజిదాబి బేగం మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్యశాలపై గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా డీసీహెచ్ఎస్ఓ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని వివిధ రూములను పరిశీలించారు. వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాస్పిటల్ విజిట్ చేయడం జరిగిందని, ఫిర్యాదుదారుడి ఆధారాలు రుజువైతే సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మజిదాబి బేగం మీడియాకు తెలిపారు. బయోమెట్రిక్ ఇచ్చింది, దానికి ఏమేమి మేనేజ్ చేయాలా, ఎట్లా మేనేజ్ చేయాలని బుర్ర పెట్టారే కానీ పేషెంట్లను ఎట్లా చూడరా? పేషెంట్లు లేని హాస్పిటల్స్ ఎందుకు? స్టేట్ లో ఎన్ని విద్యార్థులు లేని స్కూళ్ళని మూసిపడేసి ఒకసారి. కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గుంటూరు. ఈ రోజు నేను దోర్నాల సిహెచ్సి 50 పడకల హాస్పిటల్ కు ఎంక్వైరీ ఆఫీసర్ గా నాకు ఈ రోజు వేసినారు. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గా నేను ఈ రోజు రావడం జరిగినది. అందులో ముఖ్యంగా పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ లో మాకు ఫిర్యాదుగా ఈ హాస్పిటల్లో జరుగుతున్న అంటే ప్రస్తుతం డోర్నాల సిహెచ్సిలో జరుగుతున్న ప్రజలకు సమస్యలు కానీ, రోగులకు సమస్యలు కానీ, డాక్టర్స్ సమస్య కానీ, అసలు వైద్యం ఎలా జరుగుతుంది, వైద్యులు ఏ టైంలో వస్తున్నారు, వైద్యులు ఇక్కడే స్టే ఉంటున్నారా లేదా, నివాసం ఇక్కడే ఉంటున్నారా లేదా, స్టాఫ్ మొత్తము ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, స్టాఫ్ కూడా ఇక్కడే ఉంటున్నారా లేదా, టయానికి ఎఫ్ఆర్ఎస్లు వేస్తున్నారా లేదా, వీళ్ళు ట్రైబల్ ఏరియా అని చెప్పి ఇక్కడ స్పెషల్ గా ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మీద అది అవునా, అది జరుగుతుందా లేదా అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగినదండి. ఈ ఎంక్వైరీ మొత్తం చూసి ఫీడ్బ్యాక్ ను మేము ఫిర్యాదు చేసిన వారికి సమర్పించడం జరుగుతుంది. దాని మీద తొందరగా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నమస్తే.